ప్రజలతో మమేకమైన తర్వాత ఈ సిద్ధాంతాలను తీసుకొచ్చింది. ఈ జనసేన ఎందుకు ఎలా వచ్చింది అనేది ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏ జిల్లాకు చెందినవారంటే వెస్ట్ గోదావరి. మేము కోరుకునేది ఏంటంటే ఈసారి ఎలక్షన్స్లో మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు ఎవరికి ఉన్నా కూడా ఈ గ్లాస్ గుర్తుకి ఓటు వేయించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను అధ్యక్షుడు శ్రీధర్ సార్, జనసేన అధ్యక్షుడు ఇండియా నుంచి రావడం జరిగింది. సో మలేషియా వచ్చాను, మీటింగ్ ఉందని. మీ జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పార్టీ పెట్టారు ఏంటి తెలియజేయడానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 10-15 సంవత్సరాలు సామాన్యులతో అందరితో కూడా మమేకం అయిందంటే ఈ జనసేన సిద్ధాంతాలు ఎవరు ఫ్రెష్ థాట్ హౌ టు గో అబౌట్ ఇట్. నవనాయకత్వం యువరాజ్ నుంచి మీరు మీ బ్యాక్ హోమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ రిక్వైర్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ బ్యాక్ హోమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. మీ అబ్బాయి జీవితం బాగా ఆంధ్రప్రదేశ్లో అంటే జనసేనకి ఓట్ చేయమని టేక్ ఇట్, హి లైక్స్ ఇట్. ఎందుకంటే మీరు ఎక్కడ బాగా చదువుకున్నారు, ఇక్కడ దాకా వచ్చారు. బట్ వీ వాంట్ యువర్ సన్ టు బి మోర్ ప్రాస్పరస్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. జై జనసేన. ఆయన పర్సనల్గా 10-15 సంవత్సరాలు ప్రజలతో మమేకం అయిన తర్వాత ఈ సిద్ధాంతాలు ఇవన్నీ తీసుకున్నాడు. అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ ఉన్న తర్వాత మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్న దానికి ఏంటంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ సెల్ఫ్ ఎజెండాతో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఎజెండాతో వచ్చారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే ఆయనకి ఏదో కావాలని కోరుకోవట్లేదు, ప్రజలకి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి, లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావాలి. మీరందరూ ఎందుకు మలేషియాగా వచ్చారు, మీరందరూ చదువుకున్నవారు, ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఉద్యోగం చేస్తుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎకానమీకి చాలా ఉపయోగపడేది. బట్ వై హ్యావ్ కమ్ సో ఫార్ అంటే ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల, మీ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండడం వల్ల, ప్రధానంగా మీలాంటి ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాక్ హోమ్ పేరెంట్స్ని చూసుకోవడానికి ఒక మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. పెద్దలు అందరికీ కూడా ప్రభుత్వమే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఒక సెంటర్ స్టార్ట్ చేయాలి గవర్నమెంట్ అనేది. అంటే ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, సెక్స్ మా సిద్ధాంతాలన్నీ ఆ విధంగా ఉన్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ చెందినవారు కాబట్టి మీరు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ముగ్గురు పట్టుకొని సో దిస్ ఇస్ ద లోగో ఆఫ్ జనసేన గ్లాస్ టంబ్లర్ అనేది. మీరందరూ కూడా సహకరించండి. మీ అమ్మాయిలాగా అందరూ కూడా గ్రో అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఓట్ ఫర్ గ్లాస్ టంబ్లర్. జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.